భారత ప్రభుత్వం బాల్ వివాహ్ ముక్త భారత్ పిలుపు మేరకు నవ యూత్ అసోసియేషన్ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి కోఆర్డినేటర్ శ్రీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రచార కార్యక్రమం నిన్నటి రోజున అనగా 27/11/2024న కర్నూలు జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి ర్యాలీ నిర్వహించి కొండారెడ్డి బుర్జు దగ్గర మానవహారం చేపట్టడం జరిగింది. అనంతరం నవ యూత్ అసోసియేషన్ సిఇఓ నరసింహులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కలెక్టర్ వారు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ పోస్టర్ విడుదల చేసి బాల వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించడం జరిగింది. నిన్నటి రోజున అంటే 27వ తారీఖున మన కేంద్ర మంత్రివర్యులు మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రివర్యులు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు బాల వివాహ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలనే దృక్పథంతో నిన్నటి రోజున చైల్డ్ బాల వివాహ ముక్త్ భారత్ అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అన్నట్లు అనే కార్యక్రమాన్ని ఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా యావత్ భారతదేశం అంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు ఈ క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలని చెప్పడంతో నిన్నటి రోజున మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు ఈ బాల వివాహ రహిత భారత దేశంగా 2030 లోపు చేపట్టాలని నిన్న కొన్ని స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో భాగంగా అక్కడ అంగన్వాడీ వర్కర్లు, సిడిపిఓలు, తర్వాత మన స్కూల్ చిల్డ్రన్స్, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, పారాలీగల్ వర్కర్లు, తర్వాత వీరందరిని అక్కడికి పిలిచి మన జిల్లా జడ్జి గారి సమక్షంలో ఒక అవగాహన కార్యక్రమం, అక్కడ ఒక ప్రతిజ్ఞ తీసుకోవడము, అందరూ బాల వివాహ భారతదేశానికి సహకరించాలని ప్రతిజ్ఞ తీసుకోవడం అనేది జరిగింది.